నమస్తే. అమరావతి అంకురార్పణ స్పెషల్ ఫోకస్ కు స్వాగతం. చరిత్రాత్మక ఘట్టానికి తెరలేచింది. అమరావతి శంకుస్థాపన అట్టహాసంగా జరగబోతోంది. ఆహ్వానాలు, ఏర్పాట్ల సంగతి సరే, అసలు స్పాట్లో ఇప్పుడు ఏం జరుగుతోంది? ఎలాంటి సందడి ఉంది? జనం ఏమంటున్నారు? అసలు కార్యక్రమానికంటే ముందున్న కొసరు వ్యవహారాలేంటి? చుట్టుపక్కల ఊళ్లలో ఉన్న బడుగు జీవులకు ఈ కార్యక్రమం ఎలా ఉపయోగపడుతోంది? శంకుస్థాపన పేరుతో బెజవాడకు వచ్చిన కొత్త కళ ఏంటి? అమరావతి ప్రజా రాజధాని, పెట్టుబడుల్ని ఆకర్షించే వాణిజ్య రాజధాని. ప్రభుత్వం తరచూ చెబుతున్న మాట ఇది. ప్రజా రాజధానిగా ఉంటుందా లేదా అన్న సంగతి తేలాలంటే ఇంకా టైం పడుతుంది. కానీ వాణిజ్య రాజధానిగా మారుతుంది అనటానికి అప్పుడే పునాదులు పడ్డట్టు కనిపిస్తోంది. ఇంతవరకు అసలేమీ లేని దగ్గరే ప్రస్తుతం రోజుకు 15 నుంచి 20 లక్షల రూపాయల వ్యాపారం జరుగుతోంది. కొనుగోళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంతకీ ఏమా వ్యాపారం? ఏంటా కొనుగోళ్లు? నవ్యాంధ్ర రాజధాని అమరావతి శరవేగంగా అడుగులు వేస్తోంది. దీంతో పాటు ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ సంకల్ప బలం ముహూర్తమేమో కానీ ఇక్కడ రోజు లక్షల్లో వ్యాపారం జరుగుతూనే ఉంది. ఉదయం టీ కాఫీ దగ్గర నుండి రాత్రి భోజనం వరకు సమస్తం ఇక్కడ అందుబాటులోనే ఉన్నాయి. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న వ్యాపారాలపై స్పెషల్ స్టోరీ. కాలక్షేపానికి పెట్టిన హోటళ్లు కిక్కిరిసిపోతున్నాయి. శంకుస్థాపనకు ముందే అమరావతిలో వ్యాపారం కళకళలాడిపోతోంది. ఏదో 4 కప్పులు టీ, కాస్త భోజనం అమ్ముకుందామని టెంట్ వేసుకున్న వాళ్లకు అదే ఫుల్ టైం బిజినెస్ అయిపోయింది. కార్యక్రమానికి ముందే రాజధాని శంకుస్థాపన ప్రాంగణం జనంతో రద్దీగా మారింది. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో చూద్దామని వచ్చేవాళ్లు కొందరు, అసలు ఏరియా మొత్తాన్ని ఒకసారి తిరిగి వద్దామని వచ్చేవాళ్లు మరికొందరు. ఆ రోజున లక్షల మంది వస్తారు, మనం వెళ్లలేం, ముందే ఓ లుక్కేసి వద్దామనుకునే వాళ్ళు ఇంకొందరు. ఇలా రోజుకు కనీసం 20 నుంచి 25 వేల మంది సందర్శకులు ఉద్దన్నరాయునిపాలెనికి వస్తున్నారు. సైట్లో పనిచేసే 2000 మంది కార్మికులు వీరికి అదనం. అంతా కలిపి తిరునాళ్లను తలపిస్తోంది. వీళ్లందరికీ కావలసిన టీలు, టిఫిన్స్, భోజనాలు, నీళ్ల పేరుతో పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతోంది. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. మంచినీళ్ళని ముందు మంచినీళ్ళు పెట్టామండి మేము, తర్వాత ఇవి కూడా తెచ్చాము, తినేవి కూడా పులిహార, పూరి అవి పెడుతున్నాం. వచ్చిన వాళ్ళకి ఇబ్బందిగా ఉండకుండా ఉండాలని. మాది మేము వాటర్ అమ్ముతాం. అసలు ఇప్పుడు మాకు జరుగుతుంది 2-3 వేలు అట్లా 4 వేలు అయినా అట్లా జరుగుతుంది. ఒక 2-3 రోజుల నుంచి బాగా వస్తున్నారు జనం. ఇక్కడ రాజధాని రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మేము మా పొలాలన్నీ ఆనందంగా రాజధాని గ్రామానికి ఇచ్చాము. ఇక్కడ ఏర్పాట్లు రేపు మాకందరికీ ఆహ్వాన పత్రికలు అందినాయి. మా కోసం ఇక్కడ ఇంత ఏర్పాట్లు చేస్తే మాకు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు అంత ఇదిగా చూడగలుగుతామా లేదా అన్న ఇదితోటి వాళ్ళు చూద్దామని చెప్పి వచ్చాము మేము ఇక్కడికి. చాలా సంతోషంగా ఉందండి ఇక్కడ రావటం మాత్రం మాకైతే. ఇక్కడున్న వాతావరణానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కనీసం 1-2 వాటర్ బాటిల్స్ కొనాల్సిందే. అలాగే టీ, కాఫీలు కామన్. దీంతో తెల్లవారుజామున టీతో మొదలై టిఫిన్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ చపాతీ, పుల్కా, ఇలా ఏది కావాలన్నా ఇక్కడ టెంపరరీ హోటల్స్ లో దొరుకుతున్నాయి. రాజధాని నిర్మాణం చాలా సర్వేగంగా జరుగుతుంది. అలాగే ఇక్కడ భోజనాలు వ్యాపారాలు కూడా బాగా చేస్తున్నారు. భోజన వ్యాపారాలు, భోజనం 70 రూపాయలు తీసుకుని ఇక్కడ మేము చూడడానికి వచ్చిన వాళ్ళందరం ఇక్కడే తింటున్నాము. అలాగే మనకు కావాల్సినవి కూడా ఇల్లు కూడా రాజధాని ఎంత సర్వేగంగా జరుగుతుందో ఇక్కడ మనకు కావాల్సిన తినుబండారులు అంత సర్వేగంగా జరుగుతున్నాయి. మనకి ఎన్ని కావాలంటే ఏది కావాలంటే మనకు ఇమీడియట్గా ఏది లేకపోయినా కానీ వాళ్ళు తీసుకొచ్చి మనకు అందుబాటులో వాళ్ళ రేట్ల ప్రకారం మనకు అందిస్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ రాజధాని ఏర్పాట్లు అనేవి. ఆ రోజు చూడగలమో చూడలేమని ఈ రోజే వచ్చి కొంచెం పరిశీలించి వెళ్దామని వచ్చాము. చాలా మేము అనుకున్న దానికన్నా కూడా చాలా చక్కగా, చాలా ఇదిగా ఉన్నాయి. చాలా సంతోషం. ఉద్దండరాయునిపాలెంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, కూలీలు ఈ హోటల్స్ తో తాత్కాలిక ఉపాధి పొందుతున్నారు. 2-3 రోజులే అయినా బిజినెస్ బాగా ఉందన్నదే అందరి మాట. మేము రాజధాని నిర్మాణం చూడటం కోసం నంబూరు నుంచి వచ్చామండి. మార్నింగ్ అనగా వచ్చాము, సాయంత్రం దాకా ఇక్కడే సరిపోయేటట్టుంది. ఇక్కడ వసతులు అన్నీ బాగానే ఉన్నాయి. భోజనాలు కానీ, టిఫిన్లు కానీ,
అన్ని రకాలు కూడా ఎలిజిబిలిటీ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళు చూసి వెళ్ళడానికి కూడా ఇబ్బందులు లేకుండా జరుగుతున్నాయి. బాగా చేస్తున్నారని చెప్పి కోరుకుంటున్నాం. ఇదంతా చూస్తున్నవాడు మాత్రం అప్పుడే వాణిజ్య రాజధానికి పునాది పడిందని చమత్కరిస్తున్నారు. కాలు తొక్కిన రోజే అన్న సామెతను గుర్తు చేసుకుంటూ అమరావతి డౌన్ టౌన్ దడదడలాడుతుందని చెప్పుకుంటున్నారు. దీనికంటే ముందు అసలు రాజధాని అని ప్రకటించగానే వందల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగి ప్రస్తుతం నెమ్మదించింది. రూపం ఏదైనా వ్యాపారం ఏదైనా మొత్తం మీద అమరావతిలో బిజినెస్ కు అడుగులు బాగానే పడ్డాయన్నది లోకల్ టాక్. అమరావతి అంకురార్పణ స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.